మంజు చూస్తున్నావేంటి? కట్టుకట్టు. ఇవ్వండి సార్. ఎవరు సార్ అతను? మీ మీద ఎందుకు అటాక్ చేశాడు? ఎవరో నాకు తెలీదు. హెల్మెట్తో ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయాను. వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాడు పారిపోయాడు. జస్ట్ మిస్ అయ్యాడు. అటాక్ చేసిన వాడిని ఎలా సార్ కనిపెట్టేది? మనం పోలీసులం. వాడు బైక్ మీద పారిపోయేటప్పుడు వాడి వెహికల్ నంబర్ చూశాను. ఇంత దెబ్బ తగిలినా మీరు వాడి బండి నంబర్ గుర్తుపెట్టుకున్నారు. రియలీ సూపర్ సార్. జీవితంలో తగిలిన పెద్ద పెద్ద దెబ్బల్ని గుర్తుపెట్టుకున్న వాణ్ణి. నాకిదో లెక్క. బ్లడ్ చాలా పోతుంది సార్. హాస్పిటల్కి వెళ్దాం. రండి రండి సార్. రండి సార్. కూర్చోండి. చెప్పండి. డాక్టర్ గారు, సార్ చేతికి దెబ్బ తగిలింది. ఎలా తగిలింది? ఒకడు కత్తితో దాడి చేశాడు. మేడం, మీరు పోలీస్ కంప్లైంట్? సరే సిఐ గారు. ఓకే ఓకే ఓకే. బ్లడ్ పోకుండా కచీపు కట్టి మంచి పని చేశారు. రండి సార్. ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ వాడండి, సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మంజు. థ్యాంక్స్ ఎందుకు సార్? మీకు ఆ రౌడీ వల్ల చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కొంచెంలో తప్పింది. వాడు నన్ను చంపడం కోసమే వచ్చాడు. అవును సార్. వాణ్ణి వదలొద్దు సార్. ఎలాగైనా వాణ్ణి పట్టుకోవాలి. అసలు మీ మీద మర్డర్ అటెంప్ట్ చేసే అవసరం ఎవరికుంటుంది సార్? మీ మినిస్టర్ చిట్టా, నీ చిట్టా నా దగ్గరుంది. భజన చేసుకో. నీ మీద ఒక్క కేస్ ఫైల్ అయినా నీ లైఫ్ ఎండ్ అయినట్టే. ఎలా ఎండ్ చేస్తావో అది చూస్తాను. సత్యకి సత్యాన్ని తయారు చేసిన ఆ మినిస్టర్కి వాళ్ళ ఆటలు సాగనేయకుండా చేస్తున్నానని నా మీద ఈ అటెంప్ట్ చేయించారు. సార్, ఈ మర్డర్ అటెంప్ట్ చేయించింది ఆ మినిస్టరు సత్య అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? నా మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ని బట్టి చూస్తుంటే ఎవరు ఏం ప్లాన్ చేసుంటారనేది నేను ఊహించగలను. సత్య గారికి ఈ కేసుకి ఏ సంబంధం ఉండదని సత్య గారు నా భర్త అని సార్కి చెప్పనా? మంజు సార్, ఈ మర్డర్ అటెంప్ట్ని సీక్రెట్గానే ఉంచాలి. లేకపోతే లేనిపోని మీడియా వాళ్ళు వచ్చేసి హడావుడి చేసి రచ్చరచ్చ చేస్తారు. అలాగే సార్. నా రక్తం కళ్ళ చూసిన ఆ సత్య మినిస్టర్ల అంత చూస్తాను.